హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం పానీపూరి ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఫస్ట్ ఇక్కడ మనకు కావాల్సిన పదార్థాలని చూద్దాం. పుదీనా అండ్ అలాగే కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి, అల్లం అండ్ క్యారెట్ తురుము రెడీ చేసి పెట్టుకున్నాం. ఫస్ట్ మనం గ్రీన్ కలర్ వాటర్ ఉంటాయి కదా, పానీపూరి వాటర్, అవి తయారు చేసుకుందాం. దానికోసం కొంచెం హ్యాండ్ఫుల్ ఆఫ్ 1 కప్ పుదీనా అండ్ అలాగే 1/2 కప్ కొత్తిమీర, కొంచెం మిర్చి అండ్ అల్లం అండ్ అలాగే కొంచెం ఉప్పు వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ లోపల చింతపండు కూడా నానబెట్టుకుని గుజ్జు తీసుకోవాలి. ఈ చింతపండు అనేది మీ టేస్ట్ తగ్గట్టు, మీరు పులుపు ఎంత తింటే అంత. మేము ఇక్కడైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాము. మీ టేస్ట్ తగినంత చింతపండు తీసుకోవాలి. దాన్ని మధ్యలో యాడ్ చేసుకుంటా ఇలా పేస్ట్ చక్కగా నీట్గా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మన కన్సిస్టెన్సీ చూసుకొని మనకు కావాల్సినంత వాటర్ పోసుకోవాలి. ఇక్కడ మేమైతే ఒక 1/2 లీటర్ పైన వరకు వాటర్ పోసాము. మీకు ఒకవేళ ఇంకా ఎక్కువ ఘాటుగా అనిపించినా పుల్లగా అనిపించినా ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇందులో కావాల్సిన చాట్ మసాలా, అంటే మేము ఇక్కడ ఒక 1/2 స్పూన్ నుంచి 1/2 స్పూన్ మధ్యలో చాట్ మసాలా అండ్ అలాగే ఒక 1/2 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది ముందే కలిపి పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెం నిమ్మకాయ, ఒక 1/2 చెక్క నిమ్మకాయ కూడా పిండుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. స్టఫింగ్ కోసం మనం పొటాటోస్ అండ్ అలాగే పచ్చి బఠానీ కూడా పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం పూరి వేయించి పెట్టేసుకోవాలి. దానికోసం ఇలా పానీపూరి వడియాలు బయట అమ్ముతున్నారండి మార్కెట్లో. అవి తీసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు కొంచెం బాండిలో ఆయిల్ పెట్టేసుకుని ఒక మామూలు మన వడియాలు ఎలా వేయించేసుకుంటామో అలా వేయించేసుకోవచ్చు చాలా ఈజీగా. 2 సైడ్లు ఫ్లిప్ చేసుకుంటే అవి నీట్గా పొంగుతాయి. అలా కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ వేయించేసుకుంటే చాలా ఫాస్ట్గా మనకి పానీపూరికి కావాల్సిన పూరీలు అనేవి రెడీ అయిపోతాయి. చూసారు కదా, నీట్గా ఇలా అన్నీ ఫ్రై చేసి మనం కావాలనుకుంటే వడియాలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి. కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. దాని బదులు ఇలా వడియాలు అనేవి మనం ఈజీగా ఫ్రై చేసేసుకొని మనం కావాల్సిన పూరీలు రెడీ చేసేసుకోవచ్చు. సో ఇది కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. తర్వాత మనం ముందుగా పెట్టుకున్న పొటాటోస్లో కొంచెం ఉప్పు అండ్ అలాగే కొంచెం కారం, అంటే మీ టేస్ట్ తగ్గట్టు. మరీ ఎక్కువ స్పైసీగా ఏం వేయొద్దండి, ఎందుకంటే మనం ఎక్కువ వాటర్ అవన్నీ ఇట్లో కూడా కొంచెం లైట్గా స్పైసెస్ వేసాం కాబట్టి కొంచెం అంటే 1/2 స్పూన్ వేసి, తర్వాత బఠానీలు, కొంచెం క్యారెట్ తురుము అండ్ కొంచెం కొత్తిమీర అండ్ అలాగే కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అంటే మనం పానీపూరిలో ఆనియన్సే కదండి టేస్ట్, అవి కూడా మిక్స్ చేసేసుకొని మనం ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలి. అంటే ఆల్రెడీ ముందుగా వాటర్ అనేవి కలిపేసి పెట్టేసుకున్నాం కదా. అండ్ అలాగే ఆ సాస్ వచ్చేసి పానీపూరి సాస్ అండి. అది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. టామరిన్, అది చింతపండుతో చేసిన సాస్, అది కూడా మంచి టేస్ట్ ఇస్తుంది. ఇలా మనకు కావాల్సిన టేబుల్ మీద పెట్టేసుకొని చక్కగా పానీపూరిలో మధ్యలో హోల్ పెట్టుకొని మనకు కావాల్సిన మిక్చర్ ఎంతైతే మనం వేసుకుంటామో ఆ మిక్చర్ కూడా యాడ్ చేసుకుని కొంచెం ఆనియన్స్ అండ్ అలాగే తురిమిన క్యారెట్, కొంచెం కొత్తిమీర అండ్ అలాగే మనకి ఈ సాస్ కూడా, అంటే టామరిన్ సాస్ అని చెప్పాను కదండి, అది కూడా కొంచెం యాడ్ చేసుకుని లైట్గా స్వీట్ చట్నీ లాగా యాడ్ చేసుకుని ఆ వాటర్ ఏదైతే మనం ముందుగా కలిపేసి పెట్టుకున్న వాటర్ కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ అనేది చాలా అవసరంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి అండ్ పానీపూరి పార్టీని ఎంజాయ్ చేయండి. వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి.